అనగనగా ఒక అడవిలో ఒక గుర్రం, అడవి బర్రె ఉండేవి. గుర్రానికి ఆ అడవి బర్రె అంటే అస్సలు నచ్చేది కాదు. ఏయ్, ఏంటి నువ్వు ఇంత నల్లగా ఉన్నావు? నీ దగ్గర అంత బురద వాసన వస్తుంది. నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, తెల్లగా మెరిసిపోతున్నాను. మా జాతి వాళ్ళమంతా ఇలానే ఉంటాము. మా దగ్గర బురద వాసన వస్తుంది. చీచీ, నీ దగ్గర ఉండకూడదు. అంత వాసన వస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. అలా అడవి బర్రెను గుర్రము అసహ్యించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అడవి బర్రె అవేమి పట్టించుకోకుండా హాయిగా పడుకొని నిద్రపోతుంది. ఒకరోజు ఆ అడవి బర్రె చెరువులో స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడికి ఆ గుర్రం వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, ఏయ్, చెరువులో నుండి బయటకు రా. నీటినంతా నువ్వు పాడు చేస్తున్నావు. ఈ నీటిని నేను రోజు త్రాగుతాను. ఇక్కడ ఉండకు. చెరువులో నుండి నువ్వు బయటకు రా. అని గుర్రము ఆ అడవి బర్రెతో అంటుంది. అప్పుడు ఆ అడవి బర్రె ఇలా సమాధానమిస్తుంది, నాకు బయట ఎండ కొడుతుంది కదా, నాకు ఒళ్ళంతా మండుతుంది. చల్లగా ఉంటుందని ఈ చెరువులో దిగాను. ఇప్పుడు చల్లగా చాలా హాయిగా ఉంది. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని అడవి బర్రె అనడంతో గుర్రం చీచీ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ అడవి బర్రె మాత్రం నీటిలో హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది. ఒకరోజు గుర్రం గడ్డి మేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ అడవి బర్రె దాని పక్కగా వెళుతూ ఉంటుంది. అది చూసిన గుర్రం దాని వెనక కాళ్ళతో ఆ అడవి బర్రెను గట్టిగా తన్నుతుంది. దానితో ఆ అడవి బర్రె కింద పడిపోతుంది. అప్పుడు ఆ అడవి బర్రె కోపంతో లేచి గుర్రం మీదకు ఉరుకుతుంది. గుర్రాన్ని తన కొమ్ములతో పొడుస్తుంది. అప్పుడు ఆ గుర్రం వెల్లకిలా పడిపోతుంది. అలా పడిపోయిన గుర్రం లేచి దాని మనసులో ఇలా అనుకుంటుంది, ఈ అడవి బర్రెకు చాలా పొగరెక్కింది. దీనిని ఎలాగైనా చంపేయాలి. ఇది చాలా బలంగా ఉంది. దీన్ని చంపాలంటే ఈ అడవిలో ఎవరి తరము కాదు. కాబట్టి పక్కన ఉన్న ఊరిలోకి వెళ్ళి ఒక మనిషిని తీసుకువచ్చి దీన్ని చంపేస్తాను అని అనుకుంటుంది. ఆ అడవి బర్రె మాత్రం అక్కడ నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గుర్రం మాత్రం అడవి బర్రెను చంపేయడానికి పథకం వేస్తూ ఉంటుంది. అడవి పక్కన ఊర్లోకి వెళ్ళి ఎలాగైనా ఒక మనిషిని మచ్చిక చేసుకొని ఒక పెద్ద బల్లెం తీసుకువచ్చి ఈ అడవి బర్రెని పొడిచి చంపేయాలి. అలా ఆ గుర్రం అడవి బర్రెను చంపడానికి పథకం వేసి అక్కడ నుండి పక్క ఊర్లోకి వెళ్ళి ఒక మనిషిని తీసుకువద్దామని బయలుదేరుతుంది. ఆ గుర్రం అలా అడవిని దాటి ఒక ఊరిలోకి ప్రవేశిస్తుంది. అలా తిన్నగా ఒక మనిషి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి తన పథకం గురించి అతనితో చెబుతుంది. ఈ ఊరి పక్కన ఉన్న అడవిలో ఒక అడవి బర్రె ఉంది. దానికి చాలా పొగరు. నేను ఎక్కడైతే గడ్డి తింటానో అక్కడ తొక్కి దాన్ని పాడు చేస్తుంది. అడవిలో చెరువులో ఉన్న నీటిని మొత్తం బురద బురదగా చేస్తుంది. దాన్ని ఎలాగైనా చంపేయాలి. దానికి నువ్వు నాకు సహాయం చెయ్యి. అది
చాలా బలంగా ఉంది. దాన్ని నేను చంపలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్న ఏదైనా పెద్ద బల్లెం కానీ కత్తితో కానీ దాన్ని చంపేయాలి. నాకు నువ్వు సహాయం చెయ్యి. అని గుర్రము ఆ మనిషితో చెప్పేసరికి ఆ మనిషి ఇలా అంటాడు. సరే, నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గర పెద్ద బల్లెము ఉంది. దానితో పొడిచి చంపేద్దాము. కానీ నేను ఆ అడవి బర్రెతో సమానంగా పరిగెత్తలేను కదా, ఎలా దాన్ని చంపేది అని ఆ మనిషి అనడంతో ఆ గుర్రము ఇలా సమాధానమిస్తుంది. ఏం పర్వాలేదు, నేను ఆ అడవి బర్రె కంటే కూడా వేగంగా పరిగెత్తగలను. నువ్వు నా వీపు మీద కూర్చొని పైనుండి బల్లెము అడవి బర్రె మీదుగా విసిరెయ్యి. అప్పుడు ఆ బల్లెం కుచ్చుకొని ఆ అడవి బర్రె అక్కడికక్కడే చనిపోతుంది. దీనితో మన పథకం బాగా పనిచేస్తుంది. దానికి ఆ మనిషి కూడా ఒప్పుకోవడంతో ఆ గుర్రము ఆ మనిషిని తన వీపు మీద ఎక్కించుకుని అడవికి తీసుకెళ్తుంది. అలా గుర్రము మనిషి కలిసి ఒక బల్లెమును తీసుకొని ఆ అడవి బర్రెని చంపడానికి బయలుదేరుతారు. వాళ్ళు అడవిలో అడవి బర్రె తిరిగే చోట్లు అన్నీ వెతుక్కుంటూ తిరుగుతూ వెళ్తూ ఉంటారు. ఒక మనిషి బల్లెం తీసుకుని గుర్రం మీద తన వైపు రావడంతో ఆ అడవి బర్రెకు సందేహం వేస్తుంది. గుర్రం నన్ను చంపడానికి పథకం వేసిందని అర్థమైన అడవి బర్రె అక్కడ నుండి పరుగు తీస్తుంది. అడవి బర్రె శక్తినంతా కూడగట్టుకొని ఆ అడవిలో పరుగు తీస్తూ ఉంటుంది. దాని వెనకాలే గుర్రం అంతకంటే ఎక్కువ వేగంతో అడవి బర్రెను తరుముకుంటూ వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం పోయిన తర్వాత ఆ మనిషి బల్లెం ఆ అడవి బర్రె వైపు విసురుతాడు. ఆ బల్లెం ఆ అడవి బర్రెకు కుచ్చుకొని అది అక్కడికక్కడే మరణిస్తుంది. ఆ అడవి బర్రె చనిపోయిన తర్వాత ఆ గుర్రం ఆ మనిషిని తన ఇంటి వద్ద దింపి వస్తానని ఆ ఊరికి బయలుదేరుతుంది. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఆ గుర్రం తాడు తన చేతిలో ఉండడం వలన ఆ గుర్రాన్ని తిన్నగా తన పశువుల పాక వెనక వైపుగా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఆ గుర్రాన్ని బంధిస్తాడు. అప్పుడు ఆ గుర్రం ఆ మనిషితో ఇలా అంటుంది. నాకు సహాయం చేసి పెట్టినందుకు కృతజ్ఞతలు. ఇక నేను వెళ్ళిపోతాను అని ఆ గుర్రం అనడంతో ఆ మనిషి ఆ గుర్రంతో ఇలా సమాధానమిస్తాడు. ఏంటి వెళ్ళేది? నీ పని అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి నాకు అన్ని పనులు చేస్తూ ఉండాలి. నేను ఎటు వెళ్ళాలన్నా కూడా నన్ను నీ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. బరువులు మొయ్యాలి. నేను ఏది పెడితే అది తినాలి. నువ్వు ఇక్కడే పడి ఉండాలి. ఈ రోజు నుండి ఈ పశువుల పాకే నీ ఇల్లు. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రోజు నుండి నేను పెట్టింది తింటూ ఇక్కడే పడి ఉండు అని ఆ మనిషి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు గుర్రం చాలా బాధపడుతుంది. అడవి బర్రెను చంపాలనుకున్న పథకం తనను బానిసగా మార్చేసరికి చేసే దిక్కులేక అక్కడే పడి ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఆ మనిషిని తన వీపు మీద ఎక్కించుకొని ప్రయాణాలకు తీసుకువెళ్ళడం, బరువులు మోయడం, ఇలా ఆ గుర్రం బ్రతుకు ఒక బానిస బ్రతుకైపోయింది. అడవిలో స్వేచ్ఛగా గడ్డి తింటూ స్వేచ్ఛగా నీరు తాగేటువంటి తన బ్రతుకు ఇప్పుడు ఒక బానిస బ్రతుకైపోయింది.
ఇలా అడవి బర్రెను చంపాలనుకున్న తన పగ ఒక పనికిరాని పగలా మారి తన పతనానికి దారి తీసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే మనకు నేరుగా నష్టపరచినంత వరకు, మనకు హాని చెయ్యనంత వరకు, వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చలేదని వారి మీద పగ తీసుకోవడం లాంటిది చేస్తే అది మన పతనానికి దారి తీస్తుంది. Please subscribe my channel.